యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఫిబ్రవరి మాసం మొదటి పరిశుద్ధ సమీపకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడి నెలను మళ్ళా ఈ వాగ్దానంతో మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమేన్ చూద్దాం. ఈరోజంతా ఆమేన్ ఎక్కువ, ఎందుకని వాగ్దానం కాబట్టి. ఏ గ్రంథము 6వ అధ్యాయము 8వ చరణం చదువుకుందాం. నా విన్నపము నాకు అందరూ చేతులు పెట్టి నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. చెప్పలు కొట్టి ప్రభువును కనపడుతుందా? నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక. నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. విన్నపములు దేవుడు మనకు నెరవేర్చే పండగ అన్నమాట. ఏ పండగ ఇది? నెరవేర్పు పండగ. నేను కోరు దానిని దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందరూ చెయ్యి అక్కడ పెట్టండి, చెయ్యి అక్కడ పెట్టండి. ఎక్కడ? వాగ్దానం మీద చెయ్యి పెట్టండి. అందరూ పెట్టాలి. చిన్న ప్రార్థన చేయి పెట్టండి. ఈ నెలలో దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మరి ఎందుకో ఈ మాటలు దేవుడు సిద్ధపరిచారు. దీనిని ఒక్క పొల్లు కూడా పోగొట్టుకోకుండా ప్రతి మాటను పట్టుకుని వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేపెడదాం. ప్రభువా, ఈ సమయంలో మీ పక్షాన నిలబడిన పాదధూళిని ఈ వాగ్దానం చేయబెట్టిన ప్రభా, ఇది ప్రతి ఒక్కరికి నెరవేర్చబడునుగాక. ఫిబ్రవరి మాసం 2025 ఈ వాగ్దానాన్ని మీరు ఇచ్చారు ప్రభా. కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నా విన్నపము నాకు, చెప్పండి, నా విన్నపము నాకు, అందరూ చెప్పండి, నా విన్నపము, అందరూ చెప్పండి, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక. నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక ఈ నెలలో. ఆమేన్. చెప్పండి, మీ మనసులో చెప్పుకోండి. ఏంటంట వాగ్దానం? చెప్పండి ఏంటంట? నా విన్నపము నాకు, నేను కోరు దానిని దేవుడు దేవుని స్తోత్రం. దేవుడికి కూడా ఆశ ఉంది, దేవుడికి కూడా ఆసక్తి ఉంది. ఏంటది? ఎవరి మీద దృష్టి పెడతాడట? ఎవరైతే దేవుని సన్నిధిలో విన్నపమును వినిపించుకుంటారో వాళ్ళ మీద ఆయన ఆసక్తి ఉంటుందంట. దేవుని స్తోత్రం. విన్నపములన్నీ 5వ కీర్తన చదువుకుంటా ఉంటాం మనం. ఎక్కువగా ఉదయకాలం లేకుండానే 5వ కీర్తన చదువుతా ఉంటాం. ఏమని? యెహోవా, నా మాటను చెవులు పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచు, నా రాజా, నా దేవ, నా ప్రభువని ఆలకించు. ఉదయం నా కంఠ స్వరమును నీకు ఎలుగుంపు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. అంటే విన్నపం చేస్తే కదా, అంతే, మనం అర్జీ పెట్టుకుంటే కదా దేవుడు ఆసక్తిగా అప్పుడు చూస్తాడట. దేవుని స్తోత్రం. ఈ నెలలో ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు తుదమట్టుకు నడిపించునుగాక. ఇక మీదట సంఘం పట్ల ఇక మీదట మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగు చేయబోతున్నాడు. అదే ఆమె ఎక్కువ ఉంటుందన్నారు. ఆమె చెప్పండి. చెప్పేది ఇక మీదట మితి లేకుండా సంఘానికి వృద్ధియు క్షేమమును దేవుడు కలుగు చేయబోతున్నాడు. ప్రాస్పరస్, వృద్ధి, ప్రొటెక్ట్, క్షేమం, రెండు ఉంటే చాలు. దేవుని స్తోత్రం. కాపుదల, అదే క్షేమం అన్నా కాపుదల ఒకటే, క్షేమమైన కాపుదల ఒకటే, క్షేమమైన వృద్ధి. మనం అభివృద్ధి అవుతుంటే
మనకు దేవుడు తోడుగా ఉండి మనం కాస్తున్నాడు అనుకో, దానికి మించింది ఏమన్నా సంఘం పట్ల ఈ నెలలో వృద్ధి క్షేమమును దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు అంట ఆసక్తి చూపిస్తున్నాడంట. ఆయనకు కూడా ఉంటుందంట ఆసక్తి, మనకే కాదు, ఆయన కూడా కోరుకుంటాడంట. నా బిడ్డలు ఎక్కడ సంపూర్ణ సత్యముతో ఆరాధిస్తారో, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారో, వారి మీద దేవుడు అంట ఆసక్తి చూపిస్తాడంట. ఆయన కూడా నా బిడ్డలకి ఇవ్వాలని కోరిక కలిగి ఉంటాడంట. దేవుడికి స్తోత్రం కలిగిందాక. సంఘం అంటే ఆయన స్వరక్తం చేత కన్నాడు, కొన్నాడు. సంఘం అంటే ఆయన శరీరం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనము ఆయన శరీరం భుజించుకో, అంతేనా? శరీరాన్ని నేను కొద్ది నిమిషాలు, కొద్ది సమయంలో భుజించుకోదు. ఆయన రక్తము త్రాగబోతున్నాం. సంఘమే శరీరం. తెలుసా? ఇప్పుడు మనందరం ఎవరెవరమే ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవం, పార్ట్ ఆఫ్ ద బాడీ, పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఆయన శరీరంలో మనం ఒక భాగము. ఒకళ్ళు కన్ను అయితే ఇంకొకళ్ళు ముక్కు, ఇంకొకళ్ళు కాళ్ళు, ఇంకొకళ్ళు చెవులు, ఇంకొకళ్ళు ముక్కులు ఉన్నాయా, నోరు, అలా భాగాలు, గుండె, అలా భాగాలు ఉంటాయి. అలాగే సంఘంలో ఒక్కొక్కరు మనందరం ఒకే బాడీలో ఉన్న అవయవాలం. ఇప్పుడు కాళ్ళు బయలుదేరుతుంటే మన వెనక చేతులు కూడా వస్తాయా? ఇప్పుడు ప్రభు మన సంఘం అంటే ఎంత ఒకే మాట, ఒకే భాష, ఒకే ఆలోచన, ఒకే తాత్పర్యం, ఒకే భావం, ఒకే నడక పడక, ఇవన్నీ ఉంటే అప్పుడు క్షేమం కలుగు చేస్తాడు. అలాగే వృద్ధిని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈ నెలలో మనకేమి ఇస్తున్నాడంటే ఒక కోరికను దేవుడు తీర్చుకుంటున్నాడు. నా విన్నపములని ప్రభు దగ్గర చేరింది. ఇప్పుడు నువ్వు కోరిన వెంటనే దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఒక రోజున మధ్యాహ్నం 12 గంటలప్పుడు యేసు ప్రభు వారు బావి దగ్గరికి, అక్కడికి ఎవరు వస్తారని సమరయ స్త్రీ ఆమె 12 గంటలప్పుడు ఎక్కడ నాడోళ్ళు పనులు ఎప్పుడు చేసుకుంటారు? ధ్యాన లేవగానే పనులు చేసుకుని మధ్యాహ్నం టైంలో పనులకి వెళ్ళటమో, ఉద్యోగాలకు వెళ్ళటమో, లేకపోతే హౌస్ వైఫ్ అనుకో ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవటం ఏదో చేస్తారు. కానీ ఈ సహోదరి, ఈ స్త్రీ ఏ టైంలో పోయింది? ఎందుకంట? కుర్రోళ్ళ కోసం, కుర్రోళ్ళని పడైపోయినవి. కానీ అక్కడికి ఎవరే లేరు. ఆమె కోరికని దేవుడు తీర్చబోతున్నాడు. ఆ విన్నపములు దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమె నెరవేర్చిందంటే నిరంతరము మనము స్తోత్రం చెప్పే వారికి నెరవేర్చడా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ఆరాధించే మంచి దినాలు రాబోతున్నాయి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే దినాలు రాబోతున్నాయి అంట. తీయండి యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు, జాగ్రత్తగా వినండి, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏ కాలం అంటే ఇది మనకు వచ్చి ఉన్నదంట. ఏ కాలం ఇది? ఏ కాలం ఇది? ఏ కాలము? ఆరాధన అంటే అందరూ చేస్తారు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించే దేవుడు, ఆరాధించే వారిని ఒక కాలం రాబోతుంది. అది ఇప్పుడే వచ్చింది. నన్ను ఆరాధించువారు అట్టి వారి కావాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మన కోరిక సఫలపరచబడాలంటే మనం ఎలా ఉండాలి?
ఎన్నిక లేనివాడు బలమైన మగును లెమ్ము వెల్లుము వెలుగువాచియున్న దేవుని స్తోత్రం. యథార్థముగా ఆరాధించే రోజులు దేవుడు మనకు అనుగ్రహించును గాక. యథార్థముగా లేని కూడా ఉన్నాయి కావాలైతే అంతేకా మరి యేసు ప్రభు సంచరించుతున్న రోజుల్లో యథార్థముగా లేని కూడా ఉన్నాయి కావాలి. ఇప్పుడు కూడా ఈ కోరిక ఎలా ఉండాలంటే, మన కోరిక ఎలా ఉండాలంటే, దేవుడు సఫలపరిచే కోరిక ఎలా ఉండాలంటే యాకోబు పత్రికలో యాకోబు గారు రాసిన 4వ అధ్యాయము 5వ చరణం చదువుకుంటే, 4వ అధ్యాయము 5వ చరణం ఒక 3 మాటలు చెప్తాను. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? ఆయన ఎక్కువ కృపనిచ్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకుంటున్నారా? తండ్రి అయిన దేవుడు మన యందు నివసింపజేసిన ఆత్మ అంటే దేవుడు మనందరిలో ఒక ఆత్మ ఉంచాడు. ఆత్మ ఎప్పుడు ఆశపడుతూ ఉండాలి. ఏమని ఆశపడుతూ ఉండాలి? యథార్థముగా ఆరాధన చేయాలని ఆశపడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆసక్తిగా ఉండాలి, కోరుకోవాలి. కోరుకుండాలి. మనిషి అన్నాక కోరుకుంటుంది. అందుకే దేవుడు నీ కోరికలన్నిటినీ దేవుడు సిద్ధింప చేయబోతున్నాడు, సఫలపరచబోతున్నాడు. కొంతమందిలో ఆత్మ ఎలా ఉంటుందంటే మచ్చరపడే ఆత్మ ఉంటుంది, మచ్చరపడుతూ ఉంటుందంట. అందుకనే మీరు ఆశించుతున్నారు కానీ, రెండో చరణంలో ఉంది, మీరు ఆశించుతున్నారు కానీ, చెప్పండి, మీరు ఆశించుతున్నారు కానీ ఎందుకని? మీలో మచ్చరపడే ఆత్మ ఉందంట. ఇప్పుడు ఏం చేయాలి? మనం దాన్ని తొలగించుకోవాలి. దేవుని స్తోత్రం. అడ్డుగా ఉన్న దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు తొలగించుకోండి. దేవుడు ఈ నెలలో ఫిబ్రవరి మాసంలో నీ కోరికను సిద్ధం చేయబోతున్నాడు. నీ కోరిక ఏంటంటే ఇప్పుడు చెప్పలేకపోయి ఇంటికి వెళ్ళి రాసిరండి అంటే ఏం చేస్తారు? ఇన్ని పేజీలు ఉంటాయి. ఈ రోజు మొన్న ఎవరో రాసుకొచ్చారు, కేసు పెట్టారు. 5,000 6,000 పేజీలు జడ్జి గారు రాసినట్టు. ఎన్ని పేజీలు అన్నా? 5,000 6,000 అంటే ఆటో వేసి కావాలి. 5,000 6,000 పేజీలు రాశాడంట జడ్జి గారు. ఆ జడ్జి గారు న్యాయం చేస్తాడు లేదు నాకు తెలియదు, కానీ అసలు పరమా జడ్జి గారు ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు వారు మనందరికీ న్యాయం చేసే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మచ్చరపడే ఆత్మ ఉంటే యాకోబు గారు అంటున్నాడు, మీరు ఆశించుతున్నారు కానీ దొరకట్లేదంటే ఎందుకను? మనం ఆశిస్తున్నాం, కొంతమంది ఆశిస్తున్నారు. ఆశించి మరి ఆశ లేనిదే ఆ దేవుడు కూడా ఆశీర్వదించినట్టు. ఆశ ఉండాలి. ఏ ఆశ కావాలి? ఆరాధించాలి. కుమారుల వల్ల నేను దేవుని సన్నిధిలోకి నేను వెళ్ళాలి, ఆరాధించాలి, స్తుతించాలని ఆశ ఉంటే దేవుడు అంటే ఆశను ఏం చేస్తాడు? తర్వాత 2వ చరణం ఆఖరిలో ఉంది, ఆఖరిలో ఉంది, దేవుని అడగనందున చెప్పలేదు. దేవుని అడగనందున అడిగితే చూడండి మెలిక ఉంది. యాకోబు గారు భలే రాశారు, చక్కని మాట. కొంచెం అధ్యాయాలే కానీ అడగనందున మీరు ఆశించుతున్నారు కానీ, ఇక్కడ చూడండి, మీరు ఆశించుతున్నారు కానీ దొరకట్లా, మీరు అడగనందున. ఇదేంటి?
ఆశించటం ఏంటి, అడగనంటే దీని అర్థం ఏంటంటే మనము లోకంలో ఉన్న ప్రజలతో మమేకమైపోతున్నాం కానీ దేవునితో అనుబంధం కాలేకపోతుంది. ఎందుకంటే యథార్థమైన హృదయంతో దేవుని ఆరాధించలేకపోతుంది. ఆ రోజుల్లో యేసు ప్రభు సంచరించుతున్న రోజుల్లో కూడా యథార్థమైన ఆరాధన లేదు. అందుకే అక్కడ చెప్తాడు, ఆమెతో సంభాషణ ఇప్పుడు నేను చదివించాను అనుకో ఆడే సరిపోతుంది. సమరీ స్త్రీతో దేవుడు సంభాషణ కొన్నాయి. ఏంటి, ఆమె ఒక మాట అడిగింది, యేసు ప్రభు మాట చెప్తాడు, మళ్ళీ యేసు ప్రభు మాట అడుగుతాడు. దీన్ని ఏమంటారు? సంభాషణ, డైలాగ్స్ అన్నమాట. స్పందన, ప్రతిస్పందన. ఆమె ఒకటి అడిగింది, ప్రభు ఒక ఆన్సర్ ఇస్తారు. మరలా ప్రశ్న ప్రభు వేస్తారు. ఆమె ఆన్సర్ చెప్పలేదు కానీ ప్రభు అన్నిటికీ సమాధానం ఇస్తే ఆమె అప్పటికప్పుడే మారు మనసు కలిగిన స్త్రీ, అలాగే యేసు ప్రభు నమ్ముకుని ఆమె గొప్ప సాక్షిగా నిలబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె దేవుడు పట్టుకున్నాడు, ఆమె అప్పుడే మారు మనసు పొందుకుంది. దేవుని స్తోత్రం. అప్పుడు ఆమె సమరయ పట్టణం అంతా వెళ్ళి ఏం చేసిందంట? సమరయ పట్టణం అంతా వెళ్ళి ఏం చేసింది? సువార్త ప్రకటించే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం కూడా ఉన్నాం 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఒక్కళ్ళకన్నా సువార్త చెప్పి ఒక్కళ్ళన్నా దేవుని సన్నిధిలో నడిపించామా? అందుకే అడగనందున ఏ కోరిక కావాలి, దేవుణ్ణి ఎదికే ఆలోచన ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిదీ దానిని నెరవేర్చుకుంటూ వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవ మాట, మనం దేన్ని అడుగుతున్నామంటే 3వ చరణం చదవండి. మీరు అడిగినను ఒకవేళ ఎట్లా అడుగుతున్నారు? మీరు అడిగినను ఒకవేళ అడిగిన గుచ్చి వాక్యం చెప్పి ఇక మీరు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? నాకు ఇప్పుడు ఎదుటి 2 అంతస్తులు బిల్డింగ్ ఉంది, నాకు 3 అంతస్తులు బిల్డింగ్. వాళ్ళు ఒక దండ చేయించారు, నేను 2 దండలు చేయించాను. ఇప్పుడు ఇది ఏది? మీరు అడిగిన ఏమడుగుతున్నారు? మీ భోగం నిమిత్తం దురుద్దేశముతో మీకేమియో. అర్థమవుతుందా? దేవుడు వాక్యమైనా లేదా నా సొంతంగా చెప్తున్నాను? దురుద్దేశంతో అడగకూడదు. ఏమడగాలి? నేను దేవుని మందిరములో దేవుని సజీవ సాక్షిగా ఉండాలి ప్రభు అని ఎప్పుడన్నా అడుగుతున్నావా? అది అడగటం అంటే. వెళ్దాం, సొలొమోను గారి దగ్గరికి వెళ్దాం, అందరం వెళ్దామా? సొలొమోను గారి దగ్గరికి వెళ్దామా? ఆయనేమి అడిగాడు చూద్దామా? ఇప్పుడు మిమ్మల్ని అడగమంటే ఓహో లిస్ట్ రాస్తారు కదా, నేను రాస్తా, మీతో పాటు నేను రాస్తా. దేవుని స్తోత్రం. కావాలంట ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిందంట. ప్రార్థన అందరు తీసి పెట్టండి, సొలొమోను గారి తీసి పెట్టండి. రాజుల రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయము 5వ చరణం తీసి పెట్టండి. ఒక్కొక్క చరణం చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆమె ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి, ఆ రోజు దేవుని వాక్యం ఇదే, మీరు ఏది అడిగాను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అడుగు ప్రతి వారిని పొందుకుంటారు. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలంలో, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నువ్వు అడుగు ప్రతి దానిని పొందుకుంటావు. నువ్వు అడుగు పెట్టిన ప్రతిది నీకు ఇస్తాను. ఇవన్నీ ఎందంటావు? దేవుని వాక్యం వింటా ఉంది, చూస్తా ఉంది. జాగ్రత్తగా వెళ్దాం. ఇవన్నీ ఎంది మొత్తం వదిలేసింది. ఏమైంది? 3వ పాయింట్లు ఏముంది? నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తాను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను. ఇవన్నీ ఎందరి ఇని అయిపోయినాక ప్రార్థన చేసుకోవడానికి ముందుకు వచ్చి, అయ్యా నేను అడుగు పెట్టు ప్రతి స్థలమును నాకు ఇస్తాడా? ఇస్తాడు అని ఒకసారి ప్రార్థన చేయించుకున్నాడు. మరలా రెండోసారి కూడా ఇస్తాడు. రెండోసారి, మూడోసారి చేయించుకుని చివరిలో చెప్పిందంట. ఏం చెప్పిందో తెలుసా?
నేను గుంటూరు చందన బ్రదర్స్కి వెళ్తున్నాను. ఇప్పుడు 2వ స్టేజ్ ఎక్కుతాను. ఆ 2వ ఫ్లోర్లో అడుగు పెట్టగలేదు నాకు అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి అడుగు ప్రతివాడు. చక్కటి వాక్యం బాగా పట్టుకున్నాడు. ఏ వాక్యం పట్టుకున్నాడు? దేవుని స్తోత్రం. ఎవరికి ఇస్తాడు, ఎట్లా ఇస్తాడు? ఒకసారి చదవండి. రాజు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయము 5వ చరణం చదవండి. యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని. కోరి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు మన ముందుకు వచ్చి దేవుడి వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీరు కోరిక, మీరు కోరు దానిని దేవుడు నెరవేర్చబోతున్నాడు. వాగ్దానం అదేగా, నువ్వు కోరిన దానిని దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఇప్పుడు సొలొమోను గారిని దేవుడు కోరుకోమన్నాడు. నేను అప్పుడప్పుడు చెబుతాను కదా, ఇద్దరు అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేస్తారంట. ఇద్దరు కలిసి తపస్సు చేస్తూ తపస్సులో బాగా వాడు పూస దండేసుకుని అదేదో చేతులు అది కర్ర పట్టుకుని ఇక కాలు మీద కాలు వేసుకుని తపస్సు చేస్తున్నప్పుడు ఎట్టయితే దేవుడు దిగి వచ్చాడట. దేవుని స్తోత్రం. అందరు ఇక్కడ ఉన్నారు. దేవుడు దిగి వచ్చి, నరుడా నీ కోరిక ఏమి అని అడిగాడంట. దేవుడు అడిగితే అప్పుడు అన్నాడంట, ఇతను ఫస్ట్ ఒక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడా అది కొడుకు, అది నేను కోరుకుంటాడు, దానికి నాకు 2 అంతలు కావాలన్నాడంట. ఎంత అర్థమవుతుందా? ఆవిడ ఏం కోరుకుంటాడో వాడు కోరిన దానికి చెప్పండి. నిన్ను దేవుడు కోరుకోమన్నప్పుడు నువ్వేం చేయాలి? ఏం కోరుకోవాలి? ఏం కోరుకోవాలి? ఆర్ఎస్ బ్రదర్, బొమ్మన బ్రదర్స్, చందన బ్రదర్స్ కాదు. ఏం కోరుకోవాలి? రాజు గారిని అడుగుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడిని అడిగితే వాడి దగ్గరికి దేవుడు ఎంత సహనం కలిగినట్టు తెలుసా, ప్రేమ కలిగినట్టు తెలుసా, వాడి దగ్గరికి వెళ్ళాడంట. వాడి దగ్గరికి వెళితే వాడు అన్నాడంట, నరుడా నీ కోరిక ఏమని దేవుడు అడిగితే వాడు అన్నాడంట, వాడేం కోరుకున్నాడు? ఫస్ట్ ఆడికి వెళ్ళేవుగా అన్నాడంట. అప్పుడు దేవుడు సహనం కలిగినాడు, ప్రేమ కలిగినాడు కదా, అయ్యా అతను నువ్వు కోరుకున్న దానికి 2 అంతలు కావాలని కోరుకున్నాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు అతను అన్నాడంట, అట్టయితే ఓహో నేను కోరిన దానికి ప్రతిదానికి 2 అంతలా, అట్టయితే దేవుడా నా కన్ను తీసి అన్నాడంట. ఏమన్నాడు? నా ఒక కన్ను తీసి, నా పోయేది ఎంత ఒకటేగా, వాడికి ఏం పోతాయి? మనిషి కోరిక ఎట్టుంది? ఇప్పుడు దేవుడు కోరుకుని ప్రార్థన చేసుకుని కోరుకోమన్నప్పుడు ఏం కోరుకోవాలి? అయ్యా నీ సన్నిధిలో నన్ను బ్రతకనివ్వండి, నీ సన్నిధి నాకు దూరం చేయవద్దు ప్రభు, నీ సన్నిధిలో నేను ఆరాధించుకునే గొప్ప భాగ్యం నాకు ఇవ్వండి అంటే సొలొమోను గారు ఏం కోరుకున్నాడో చదవండి. గిబియోనులో ఎలా చేశాడు? ఇక్కడ జాగ్రత్తగా వినండి, చదువు. నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన కనుక నీవు దావీదు గారి ఎడల పరిపూర్ణ కటాక్షముకు పరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. బదులుగా నన్ను రాజుగా నియమించి ఉన్నారు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి
ఇది చాలదు. ఉమ్. నీ దాసుడైన నేను ఉమ్. నీవు కోరిన జల్ల మధ్య ఉన్నాను. ఉమ్. వారు విస్తరించి ఉన్నందున ఉమ్. వారిని లెక్క తొమ్మిదో చరణంలో ఎంత గొప్పదైన నీ జనమునకు నీ న్యాయం జనమునకు న్యాయం తెచ్చగలవాడు ఎవడు? దేవుని స్తోత్రం. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి అది ఇప్పుడు చూడండి, నేను సలోమాను గారు దేవునితో చెబుతున్నాడు సంభాషణ. దేవునికి సలోమానుకి సంభాషణ ఏం జరుగుతుంది? నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నీ దాసుడునైన నాకు వివేకమైన హృదయం దయచేయము అని దేవునితో చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒకసారి మన చూడండి, ఏం కోరుతున్నాడు? మంచి చెట్టు. అంటే లోకములు ఏమున్నాయి చెప్పండి? లోకములు ఏమున్నాయి చెప్పండి అమ్మ? లోకములు ఏమున్నాయి? లోకములు ఏమున్నాయి? మన ఊర్లో ఏమున్నాయి? మంచి ఉంది, చెడు ఉంది. మన గుంటూరు జిల్లాలో ఏమున్నాయి? బాపట్ల జిల్లా మన భూమి మీద, ప్రపంచం మొత్తం మీద మంచి ఉంది, ఆదిలోనే ఉంది. ఆదాము సృష్టించినప్పుడే అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అప్పుడే చెప్పాడు దేవుడు, అన్నిటినీ ఫలాలు తిను, ఆ మధ్యలోది మాత్రం దేవుడు చెప్పాడు. అంటే మంచి చెడ్డలు ఏంటో తెలుసుకునేటట్లుగా వివేకమును జ్ఞానమును అడిగితే దాని కింద రాయబడింది, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువులకు అనుకూలమాయెను. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాలంలో ఈ ఫిబ్రవరి మాసములో మన మనవని దేవునికి అనుకూలమవును గాక. అంటే అనుకూలమై దేవుని అడగాలి. ఇప్పుడు ఏమడగాలి? సొలొమోను ఏమడిగాడు? 100 ఎకరాల పొలం ఇవ్వమన్నాడా? పట్టుకుని ఒక రాజుగారిని ఏం కోరుకోనంటే పట్టుకున్నదల్లా బంగారం కావాలని కోరుకున్నాడంట. అది కోరుకున్నాడా? లేకపోతే నేను నా శత్రువుల ప్రాణం కోరుకున్నాడా? ఏం కోరుకున్నాడు? జ్ఞానమును, వివేకమును, బుద్ధి, ఇవి కోరుకున్నాడు. దేవుడు అతనికి సొలొమోను చేసిన మనం ప్రభుకు దృష్టికి అనుకూలమైంది కాబట్టి దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చిన, దీర్ఘాయువునైనను, చూడండి, దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమైనను, నీ చేతుల్లో ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును గురించమని నీవు అడిగిదు కాబట్టి నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి నన్ను ఆస్వాదించు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నన్ను ఆస్వాదించు ప్రభువా, నన్ను ఆస్వాదించు ప్రభువా, నా భార్య భర్తను ఆస్వాదించు ప్రభువా, ఇంకా నా పిల్లల తండ్రిని అంటే మొత్తం ఎవరికి? వాళ్ళకి. దేవుని స్తోత్రం. మనం ఆస్వాదించాల్సిన అవసరం లేదు. నువ్వు యథార్థంతో ఆరాధిస్తున్నప్పుడే దేవుని ఆశీర్వాదం నీ మీదకి వచ్చింది. ఆమేన్, ఆమేన్. నువ్వు ఇలాగ అడిగినందుని మనం ఆలకించుతున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం ఇచ్చుచున్నాను. 13 వచ్చారు. ఏమి ఇస్తున్నాడు? నీవు ఐశ్వర్యమును అడగకపోయినను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి ఏమడిగాడు? నీ సన్నిధిలో నేను నీ ప్రజలను ఎలా పరిపాలన చేయాలో నీ తండ్రి నా తండ్రి అయిన నీ దాసుడు ఎలా నడుచుకున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుని నన్ను ఇదిగో ఈ మంచి చెడ్డలు ఏంటో గ్రహించడానికి జ్ఞానం ఏమని అడిగితే దేవుడు వాటితో పాటు ఏమిచ్చాడు? సొలొమోను అంత జ్ఞానవంతుడు అప్పుడు లేడు, ఇప్పుడు లేడు, ఉండడు అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు తగిన సమయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎదురు చూడండి.
ప్రార్థన చేయాలి, అడగాలి. విన్నపములు దేవుని దగ్గరికి చేరకుండా నీ విన్నపముని, నీ అర్జీ, నీ అప్లికేషన్ అడగకుండా ప్రభు దగ్గరికి నేను ఎలా ఆశ్రదిస్తాడు? ఇంటికి నువ్వు అప్లికేషన్ గవర్నమెంట్ పెట్టుకోకుండా నీకు శాంక్షన్ అయిందా? ప్రభు దగ్గరికి కూడా వెళ్ళిందా నీ అప్లికేషన్? దాన్ని తొందరగా చెప్పేది వెళ్ళిందా నీ అప్లికేషన్? వెళ్తుందా? ఉదయానే వెళితే దేవుడి నెల శాంక్షన్ చేయబో, కోరిక తీర్చబోతున్నాడు, నీ కోరిక తీర్చబోతున్నాడు. సొలొమోనుకి దేవుడు దర్శనం ద్వారా స్వప్నమందు దేవుడు మాట్లాడి సమస్తమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. తగిన సమయం వస్తే కొంతమంది అనుకుంటాం, నేను ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నాను, ఏంటి ఇది మరి నేర్చుకుంటున్నారేమో. ఎందుకంటే ఈ మాట చెప్పింది, ఒక భార్య భర్తల ఇద్దరికి లేక ఒక బిడ్డ పుట్టాడట. ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డకి 6 నెలలు వచ్చింది. 6 నెలల తెలుసు కదా, 6 నెలల చెప్పండి, 6 నెలల అన్నప్రాసన కార్యక్రమం ఎప్పుడు చేస్తారంట? 6 నెలల 6 రోజులు టెన్షన్గా చేస్తాం ఎక్కడున్నా సరే. 6 నెలల 6 రోజులకి పెట్టుకున్నారట. సేవకులను పిలుచుకున్నారు. ఇక చక్కగా ప్రోగ్రామ్ కార్యక్రమం జరుగుతుంది. పాటలంతా అయిపోయింది, వాక్యం అయిపోయింది. పిల్లోడికి అది పెడతారుగా, ఏంటది? నెయ్యి పప్పు వేసి కొద్దిగా అంత పెట్టగానే తిన్నాడు అని చప్పలు కొట్టాడు. కొంచెం అట్టన్నా ఇక ఆ పిల్లలు పెట్టి, ఇక మనందరూ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు? భోజనాలు, దమ్ బిర్యానీ, ఇంకా ఏంటది ఫ్రై. అయ్యో వీళ్ళు కుమ్ముతున్నాడు. పిల్లోడు తింటున్నాడా? పేరు ఏమేముంది? తినేది ఎవరు? మనం ఎక్కడ తింటున్నాం? పక్కన వాళ్ళు మాట్లాడకుండా మరి కైపోతే అమ్మవుతా తినేస్తున్నాం కదా. ఇప్పుడు ఆ పిల్లోడు వచ్చి గోంగూర, మటన్, చేప అయ్యి పెట్టేసామనుకో, ఏమైంది చెప్పలేదు. పిల్లోడికి ఏమైంది? ఇప్పుడు మీకు అర్థమైందో లేదో, మనం దేవుని ఎదిగితే దేవుడు ఆస్వాదిస్తాడు. పిల్లోడికి ఎప్పుడు మొక్క తినిపించేది? పిల్లోడికి మొక్క తినిపించేటప్పుడు ఏ స్టేజ్కి రావాలి? 6 నెలలు, సంవత్సరానికి పెడుతున్నారా? 3 ఏళ్ళు 4 ఏళ్ళు అన్న రావాలిగా, కొంచెం అన్న రావాలా? అది ఎముక పెడతారా? మెత్తల మొక్క చూసి పెడతారా? పెడతారు. కొంచెం కొద్ది పెద్ద అయినా తింటారు. ఇప్పుడు మీరు కూడా దేవుడి సన్నిధిలో ప్రారంభంలో అన్నప్రసన్న, తర్వాత మీరు ఎదగాలి. దేవుని స్తోత్రం. ఎదిగే కొలది దేవుడు ఏం చేస్తాడు? తగిన సమయం రాగానే మిమ్మల్ని ఏం చేస్తాడు? చెప్పండి, తగిన సమయంలో రాగానే హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. నేను 6 నెలలు 6 రోజులుకుంటే అంతే. నేనేంది, నాకు రాదేంది, ఎప్పుడు ఆ 3,000 వస్తున్నాయి, ఆ 4,000 వస్తున్నాయి, రావట్లేదంటే ఎందుకని? ఎదగట్లేదు. ఇప్పుడు అర్థమైందా? దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? 6 నెలలు 6 రోజులకి ఉండకూడదు. ఎట్లా చేయాలి? ఎదగాలి, అభివృద్ధి. అప్పుడు దేవుడు దానికి వృద్ధియు క్షేమమును కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను అడగని వాటిని కూడా దేవుడు అనుగ్రహించున్నాడు. ఆమేన్. ఒక్క మాట చదువుకుని మొదటి మాటలోకి వెళ్ళిపోతుంది త్వరగా. సామెతలు 13వ అధ్యాయము, సామెతలు 13వ అధ్యాయము 13 తీయండి. సామెతలు 13, 19, 13వ అధ్యాయము 13వ. ఆశ తీరుట చాలు. ఆశ తీరుట. ఇప్పుడు మీ ఆశ తీరితే, నా ఆశ తీరితే మన ప్రాణం ఎట్లా ఉంటుంది?
మీ నోటిని దేవుడు తీపిగా ఉంచునుగాక. ఏదైనా శుభకార్యం జరిగితే ఏం పెడతారు? మొట్టమొదట ఎంత మిక్చర్ పెడతారా? ఏమంత మిక్చర్ తెస్తారా? ఏం తెస్తారు? స్వీట్ తెస్తారు. మొదట అందుకే బంతుల్లో మొదట ఏం వేస్తారు? స్వీట్ వేస్తారు. అందుకే స్వీట్ చేసేది. అందుకే ప్రతి ప్రోగ్రాంలో శుభకార్యంలో ఏదో లడ్డు లేకపోతే పొంగలో అదో ఇదో ఏదో పెడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. అందుకే ఈ నెలలో దేవుడు మన కోరికను దేవుడు తృప్తిపరచును గాక. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరి నోటిని దేవుడు తీపి చేయును గాక అన్నాడు సిద్ధంగా. ఆమేన్కి. ప్రతి ఒక్కరి నోటిని దేవుడు తీపిగా మార్చబడును గాక. చెవికి తీపి కబురు వినబడును గాక. ఆమేన్. ఇప్పుడు ఈ నెలలో దేవుడు మనకి ఇచ్చిన 3 మాటల్లో మొదటి మాట ఏంటంటే ఏబు గ్రంథం 19వ అధ్యాయము 25. ఇక్కడి నుంచి మనం 3 విషయాలు తెలుసుకుందాం. 19:25లో మన ప్రభు ఎవరో తెలుసా? విమోచకుడు, సజీవుడు, ఎరుగుదును. 27 నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరును కాదు. నేనే కన్నులారా ఆయనను చూచేదను. నాలో నా అంతరంద్రియములు కృషించి ఉన్నవి. దేవుని స్తోత్రం. అది అక్కడ ఏం రాసుకోవాలంటే ఈ కోరికను బట్టి నాలో నా అంతరంద్రియములు కృషించి ఉన్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం రాసుకోవాలి? ఈ కోరికను బట్టి, నా కోరికను బట్టి, ఈ కోరికను బట్టి నాలో నా అంతరంద్రియములు కృషించి. అర్థమైందని చెప్పింది. అర్థమైందా? ఏమో 3వ లైన్లో నాలో అన్నది ఉంది కదా, ఉందా? నాలో అని ఉందా? మీకు ఎవరికి ఎవరికి మీకు లేదు బైబిల్లో. దానికి ముందు ఎవరు రాసుకోవాలంటే ఈ కోరికను బట్టి నాలో నా అంతరంద్రియములు కృషించి ఉన్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు మనం మన కళ్ళతో చూస్తామంటే ఎవరిని? యేసయ్యా నా ప్రాణమా. ఘనమైనది. మన కళ్ళతో మనము ఆయన చూడబోతున్నాం. ఆమేన్, ఆమేన్. మన కళ్ళతో మనం చూడబోతున్నాం. అంటే ఇప్పుడు ఏం కావాలంటున్నాడు? రేపు నేను ఒక రోజున నా కళ్ళతో దేవుణ్ణి చూడబోతున్నాను. దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈ కళ్ళతో దేవుణ్ణి చూస్తామంట. ఈ నోటితో మనం ఆరాధిస్తామంట. ఒక రోజు రాబో అంటే దినమును దేవుడు మనందరికీ మంచి దినము సిద్ధపరచుగాక. మంచి దినముగా సిద్ధపరచుగాక. నా విమోచకుడు సజీవుడు. సజీవుడు అంటే ఎప్పుడు నిరంతరం ఉండేవాడు. నిరంతరం ఉండేవాడు. మొదట దేవుని చూసే కోరికలు కావాలి. దేవుని స్తోత్రం. మన కళ్ళతో దేవుని చూసి వెదికే కోరికను మొదట పొందుకోవాలి. అది ఆ కోరికను పొందుకుంటే ఏవు వల్లే నిరంతర దీవెన పొందుకుంటావు. ఆమేన్, ఆమేన్. రెండంతలు ప్రతి దానిలో డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్. ప్రతి దానిలో డబుల్. అంతే. ప్రతి దానిలో డబుల్. ప్రతి దానిలో డబుల్, డబుల్, డబుల్. ఎప్పుడు అంటే మన కళ్ళతో ప్రభుని చూడాలి. ఆమేన్. మన కళ్ళతో మనం ప్రభుని చూడాలి. భర్తమైనాడే ఎవరమైనా గుడ్డివాడు. ఎరుకో పట్టణం, ఎరుకో మార్గమున దారిన యేసు ప్రభు వెళ్తుంటే భర్తమైన గుడ్డివాడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? అది 2 కళ్ళు లేవు. పిలుస్తున్నాడు ఏమని? చెవి కింద పడిందంట. అంతే, కళ్ళు లేవు. చెవి కింద పడిందంట.
ఈ మార్గమున వెళ్తున్నాడు అని, నజరేయుడైన యేసు ఈ మార్గాన వెళ్తున్నాడని చెవికి వినపడగానే భర్తమై పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడైన నజరేయుడైన యేసు అని గట్టి పిలుస్తుంటే యేసు ప్రభు దగ్గర ఉన్న వారు శిష్యులు అంటున్నారు, "ఏయ్ నవ్వే!" అంటే పెద్దవారు వెళ్తున్నప్పుడు పక్కన వాళ్ళు అరిస్తే ఏం చేస్తారు? అన్నట్టుగా నవ్వే అంటే ఆ పెద్దమ్మ ఏం చేశాడు? మరింతగా. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు, నాకు అర్థం కాదు. ఏమని అర్థమవుతుంది? ఈ గొప్ప మాటలను మీరు ఆస్వాదించుకుంటే దీవించు ఎదుగుతారు. ఆస్వాదించుకోకపోతే 6 నెలల 6 రోజులు కానీ ఉంటారు. ఏది కావాలి మనకి? జాగ్రత్తగా వినండి. భర్తమై పిలుస్తున్నాడు మరింతగా. ప్రార్థనకు రావద్దు, వెళ్ళవద్దు అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు అర్థమవుతుంది కదా. ప్రార్థనకి వెళ్ళవద్దు అని అన్నారు అనుకో, మీ యజమానుడు అనుకో అన్నట్లే అనుకో. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక మైకేల్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడు పొద్దుటూరులో. వాళ్ళ భార్య ప్రార్థనకు వచ్చిందంట. ప్రార్థనకి వెళ్తే ఆయన ఏం చేశాడు తెలుసా? ఇంట్లో బెడ్ కట్టేసేవాడు. అది బెడ్ ఉంది కదా, బెడ్ కట్టి ఆయన దగ్గర ఒక 70-80 మంది 10 వారు ఉన్నారు. ఒక 5-6 కార్లు తుడిచేవాళ్ళు, డ్రైవర్లు, పనిచేసేవారు. వాళ్ళు 1000 ఎకరాల పొలం ఉందంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనల్లుడు. అయితే ప్రార్థనకి వెళ్ళిందంట ఆమె. ఎట్టమో దేవుడు నమ్ముకుందో తెలీదు. వాళ్ళ భార్య ప్రార్థనకి వెళ్ళి వచ్చినాక ఇక చూసుకో, ఇంట్లో బెట్ట పెట్టేసి ఆయన సిగరెట్లు తాగుతారంట. తాగుతా అంటున్నారంట. రేపు ఆదివారం ప్రార్థనకి వెళ్తావా? వెళ్ళవా? వెళ్ళని చెప్పు, వదిలేంట. వెళ్తానంటే కాలుస్తా. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఆ పనులు చదువుకుంటారంట భార్య. దేనికి వెళ్తే? ప్రార్థనకి వెళ్తే నేను స్వయం విన్నా. ఆయన సాక్షి. గురిజపల్లి అనే ఊళ్ళో ఆయన వస్తే నేను ఆయన విన్నాను. భార్య అన్ని సార్లు, ఒకసారి కాదంట 10-15 సార్లు చిత్రహింస పెట్టాడంట. ఆయన ఆదివారం వచ్చిందంటే మరలా కనపడ్డాడు. ఎక్కడ ఉంటది? ఎక్కడ ఉంటదమ్మా? ఎక్కడ ఉంటది? అందరూ ఒకసారి కాల్ చేయండి, ఒకసారి కాల్ చేయండి. చర్చిలో ఉంటది. దేవుని స్తోత్రం. అక్కడ ఉండేది. ఒకరోజు ఆమె యథార్థతని ఆయన భర్తను పట్టుకుంది. చప్పుడు కూడా ఎంత కఠినాత్ముంది. ఆమె యథార్థతని ఆమె అన్ని సార్లు చిత్రహింసలు పెట్టిన ఆయన ఇసుకుంది. ఆమె ప్రార్థన మానుకోలా. ఇప్పుడు చెప్పండి, మీ యజమానులు ఒకవేళ ఇప్పుడు వెళ్ళొద్దు, నాకు చేపల కూర ఉండవు అంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థనకి వెళ్ళొచ్చి చేస్తానులే అని ఎట్టనే చెప్పుకుని ప్రార్థన మొదట దేవుని స్తోత్రం. భర్తమాయ అంటున్నాడు, మరింత కేకలు వేసినప్పుడు ప్రభు ఆగేడు. ఈరోజు నీ కొరకు ఆగును గాక, ఈరోజు నీ కొరకు ముందు నిలబడును గాక. ఎలా కేకేస్తావో ఏమో. యేసయ్య నిలబడ భర్తమయ్య దగ్గర గుడ్డివాడు. ఆయన దగ్గర నిలబడిన దేవుడు యేసు ప్రభు నీ ముందు కూడా నిలబడును గాక. అప్పుడు నీ కోరిక ఏంటంటే, భర్తమయ్య ఏమంటున్నాడు? అయ్యా, నా 2 కళ్ళు చూపు లేదు, నిన్ను చూసే నేత్రం నాకు కావాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు మనకు 2 కళ్ళు ఇచ్చి కూడా కన్నులుండి చూడలేవు యేసు మహిమను. చెవులండి ఏం లేవు, కళ్ళుండి మనం ఈ రోజున వాక్యం చదవాలి. రేపు 2 కళ్ళు పోతే అప్పుడు చదవాలని అనిపించింది. ఈ భర్తమై పాపం 2 కళ్ళు లేని స్థితిలో దేవుడు చూడాలని కోరిక కలిగాడు. కోరిక కన్నాడు. దేవుడు వెంటనే 2 కళ్ళు ఏం చేశాడు? దేవుడు స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజున అబ్రహాం గారి యొక్క భార్య శారా గారి దగ్గర
తెలుసు? ఏం పేరమ్మా? ఏమా ఏది ఇక్కడ తీసి ఆగరా, వంట తీసి ఆగరా అంటే కూడా ఆగలేదా? ఆమె నీచురాలు అన్నాడు. నీచురాలు కనపడి ఇప్పుడు ఆమె యజమానురాలు ఏం కనపడింది? కొంతమందికి మధ్యలో ఆస్తి వస్తే ఎవరు లెక్క చేయరు. అందరు ఎట్ట కనపడతారు? నీచంగా కనపడతారంటే ఇక వాళ్ళేక ఒక ఆమె చెంతి చేగులు అమ్ముకునే ఆమెకు ఒక అవకాశం వచ్చింది. ఏంటది? దుబాయ్ షేట్ తీసుకెళ్ళాడట. ఎప్పుడుకో కొన్నాళ్ళకి ఇండియా వచ్చిందంట. చెట్టు మీద ఉంటే వెళ్తా గుర్ర బండి, ఆ రోజు గుర్ర బండి నడుపుతున్నాడంట. ఈవినింగ్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొస్తా. చెట్టు ఎదురు వచ్చింది. ముందు అడిగిందంట, ఏమని? మీకు తెలుసుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 21వ అధ్యాయము 17వ చరణంలో దేవుడు ఆ చిన్నవారి మొరను వినెను. ఆ. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదను ఆమెతో అనెను. దేవుని స్తోత్రం. శారా దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతే దేవుని దూత హాగర్ ముందు నిలబడింది. దేవుని స్తోత్రం. హాగర్ దేవుని దూత అడుగుతున్నారు, నువ్వెక్కడి నుండి వస్తున్నావు? నా యజమానురాలైన శారా పారిపోయి. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఒకదాని తర్వాత ఒకటి అడుగుతుంటే ఏమే చెబుతుంది, బాగానే చెబుతుంది. ఆ టైంలో పిల్లవాడిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఆశీర్వదించాడంటే భయం చూసిందంట. ఏ పరిస్థితులలో నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు ఎటు చూసింది? ఎటు చూసింది? అందరూ చెప్పండి, ఎటు చూసింది? దేవుడు ఆమె దగ్గరికి దేవదూతను పంపించడానికి కారణం ఆమె ఎటు చూసింది? ఆకాశం వైపు చూసి, చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టింది. దేవుని స్తోత్రం. చూచుచున్న దేవుడు అయ్యా, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా. సుకుమార సుమములైన నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. తెలియనయ్యా, నీ పేరేమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నన్ను చూచి సమయం లేదు, లేకపోతే పాడించవడం. ఒక మందిరంలో ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి ప్రార్థన చేసుకున్నారట. ముగ్గురు ఆడరు. వాళ్ళు ప్రతిదినం సోమవారం నుండి ఆదివారం దాకా డైలీ వస్తారు. ఒకళ్ళు ఎక్కడ కూర్చుంటారట, ఒకళ్ళు ఎక్కడ కూర్చుంటారు, ఒకళ్ళు అక్కడ కూర్చుంటారు. ప్రార్థన చేసుకుంటుంటే అప్పుడు దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇంతగా కన్నీరు కారుస్తున్న ప్రార్థన చేసుకున్నావు, నీ కోరిక ఏంటని దేవుడు అడిగాడు. ఫస్ట్ ఆమె లిస్టులు మొత్తం తెచ్చి ఇచ్చిందంట. లిస్ట్ తెచ్చి కొంత రాసింది, కొంత దేవుడు జ్ఞాపకం చేశాడు, తీసుకున్నాడు. రెండో ఆమె దగ్గరికి వెళ్ళాడు. నీ మనం ఏంటని అడిగాడు. ఆమె ఏం చేసింది? ఆమె చాలా చెప్పింది. మూడో ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఏమి చెప్పట్లేదంట. ఈయన ఏం మాట్లాడుతుందా, ఆమె ఏమి చెప్పట్లా. ఏ సర్వే చూసుకుంటూ
పరవశించుకుంటూ మరల కాళ్ళు మళ్ళీ మోకరించుకుంటూ పరవశించుకుంటూ మోకరించుకుంటూ పరవశించుతూ ఉన్నట్ట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము దేవునికి లిస్ట్ ఇవ్వాల్సిన పని లేదు. ఆయన ఏమంటాడంటే, మొదట నా రాజ్యమును అడగండి, అవన్నీ మీకు ఏం కావాలో నాకేం కావాలో పరలోకములో ఉన్న తండ్రికి తెలుసు. మనం మొదట యేసయ్యను చూడాలి. ఆమేన్. మొదట యేసయ్యను చూస్తే దేవుడు అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు చూడాలంటే మన పాపములు పరిహరించబడాలి. అది మొదట మన పాపములు పరిహరించబడాలి, ప్రాయశ్చిత్తం కలగాలి. రెండవది, మనకు విరోధముగా లేచిన మనల్ని ఒకవేళ విరోధం కలిగిస్తారే వారిని ఏమన్నారు తెలుసా? వారికి యేసు ప్రభు ఏమన్నారు? తండ్రి మీరేమి చేయించున్నారో ఎరుగని కనుక వీరిని క్షమించండి అని అడగాలట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ మూడవ వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమెను ఆశీర్వదించాడట. దేవుని స్తోత్రం. ఇది మొదటిది, దేవుని చూసే కన్నులు మనకి కావాలి. రెండో మాట చదువుకుందాం. కీర్తనలో 26వ కీర్తన 8వ చరణం చదువుకుందాం. యెహోవా ఆ, నీ నివాస మందిరమును నీ నివాస మందిరం, నీ తేజో మహిమ నీ తేజో మహిమ, స్థలమును ఆ. నేను ప్రేమించుచున్నాను. మొదటి రెండవది, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని స్తోత్రం. టైం అయిపోయింది. దేవుణ్ణి ఇది వాగ్దానం కాబట్టి లాగించుకునేది ఉండదు, లాగించడానికి లేదు. మొదట దేవుని చూసే కన్నులు మనకు కావాలి. రెండవది ఏం చేయాలి? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. అందుకని 27వ కీర్తన 4వ చరణంలో దావీదు గారు అడుగుతాడు, యెహోవా యొద్ద యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, ఒక్క వరం అడిగి దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలమంతా నా జీవితకాలమంతా యెహోవా మందిరములో నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నివసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మీయులకు అనగా మనకి, ఆత్మీయులు అంటే ఎవరు? ఆత్మీయులు అంటే ఎవరు? ఆత్మీయులు అంటే ఎవరు? మనమే. మనకి ఏం కోరుకుండాలి? 27వ కీర్తన 4వ చరణంలో దావీదు గారు అన్న మాటలు, నీ మహిమను తేజస్సును నేను పొందుకోవాలి. నేను నిరంతరం దేవుని మందిరంలో ఏం చేయాలంట? నివాసం చేయాలి. దేవుని స్తోత్రం. అంటే 24 గంటల ఇక అన్నం తినే పని లేదు, కుటుంబంతో ఉండే పని లేదు, పని చేసుకునే పని లేదనా కాదుగా. ఎట్లా? సమయానుకూలం, ప్రతి సమయం దేవుడు మనకి ఇచ్చే. ఎక్కువగా దేవుని మందిరంలో గడుపుతున్నామా బయట గడుపుతున్నామా? అది కూడా చెప్పలేదు. ఎక్కువగా దేవుని మందిరంలో గడుపుతున్నామా బయట గడుపుతున్నామా? మన ముచ్చట్లు ఎన్ని గంటలు ఉంటాయి సుమారు? నిన్న శనివారం ఎక్కువసేపు గడిపారు, 2:30 దాకా గడిపారు, 11 గంటలు గడిచి అప్పుడు అందరూ ఆఫ్ సాపర్ వాడతారు. ఏమైంది? మందిరంలో గడిపితే మంచిది. ఆఫ్ సాపర్ మామూలు గడి బయటికి రాలే కానీ నేను చూడాల్సిన పని లేదు. దేవుడు ఆ గొప్ప వరాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా యొక్క గొప్ప వరం కోరితే అది ఇప్పుడు దేవుడు నెరవేర్చుకుంటున్నాడు. చాలా విషయాలు ఉన్నాయి, మరి మనం బలార్థంలోకి వెళ్ళాలి. అందరూ దేవుడి వాగ్దానాన్ని మన హృదయంలో స్థిరపరచుగాక. చాలా విషయాలు ఉన్నాయి, అక్కడ చెప్తాను, అక్కడైతే సరిపోద్ది.